హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 అమేజింగ్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ఇమేజ్ మీరు సెలెక్ట్ చేయండి. ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డూప్లికేట్ చేసుకోండి. ఈ లేయర్ని డూప్లికేట్ లేయర్ క్లిక్ చేసి ఓకే, లేదు అంటే Ctrl+J ప్రెస్ చేసి మీరు షార్ట్కట్ కీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+T ప్రెస్ చేయండి. Ctrl+T ప్రెస్ చేస్తే మనకు ఇలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాక రైట్ క్లిక్లో రొటేట్ 90 degrees కౌంటర్ క్లాక్ వైజ్ ఉంది కానీ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయిన దాన్ని ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఈ కార్నర్స్ని రెండింటిని ఇలా మీరు మ్యాచ్ చేస్తూ ఇమేజ్ని సెట్ చేసుకొని డబుల్ క్లిక్ ప్రెస్ చేయండి. డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే అది ట్రాన్స్ఫర్మేషన్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ పాలిగాన్ టూల్ తీసుకోండి. ఇక్కడ షార్ట్కట్ కీ వచ్చేసి ఎల్, పాలిగాన్ లాసర్ టూల్ ఉంది కదండి, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మనం ఇక్కడ ఏదైతే కార్నర్ పాయింట్ ఉందో ఆ కార్నర్ పాయింట్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలాగే టాప్లో ఉన్న ఆ కార్నర్ పాయింట్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఈ కార్నర్ ఉంది కదండి, ఇక్కడ ఈ ఇమేజ్ కార్నర్, దీన్ని కూడా ప్రెస్ చేసేస్తూ జస్ట్ ఇలా మీరు క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సెలెక్షన్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో సెలెక్షన్ అయ్యాక మీరు ఇక్కడ లేయర్ మాస్క్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, యాడ్ లేయర్ మాస్క్. జస్ట్ ఇలా క్లిక్ చేసేస్తే మనకు ఆ ఇమేజ్ అన్నది ఇలా పర్స్పెక్టివ్ బెండింగ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇంకా ఏదైనా కరెక్షన్ ఉంది అంటే మీరు ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. బ్రష్ తీసుకుంటున్నా అండి, ఇక్కడ మనం లేయర్ మాస్క్ తీసుకున్నాం కదా, ఆ లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్తో నేను ఇలా ఈజీగా ఎరేస్ చేసేసానండి. ఓకే, చూడండి ఇక్కడ చాలా సింపుల్గా జస్ట్ 2 స్టెప్స్లోనే మనం ఇలా పర్స్పెక్టివ్ బెండింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్స్ క్లిక్ చేయండి. మీరు లేయర్స్ క్లిక్ చేశాక మీరు ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసుకోండి. మీరు ఏదైతే టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసుకుంటారో ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఇది ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని డూప్లికేట్ చేసేసుకోండి. డూప్లికేట్ చేసేసుకొని ఇలా పైకి తీసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది, తర్వాత టెక్స్ట్ ఉంది, తర్వాత మళ్ళీ కింద సేమ్ ఇమేజ్ డూప్లికేట్ ఉంది. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ఇలా డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేయండి. డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్లో సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ క్లిక్ చేయండి. మీరు చూడండి, చిన్న కరెక్షన్ చేయండి. ఇక్కడ మీరు లాసర్ టూల్ తీసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేయర్ మాస్క్ ఉంది కదండి, జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ ఇలా లేయర్ మాస్క్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ బ్యాక్ సైడ్లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది ఆ ఇమేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే బిహైండ్ టెక్స్ట్ని మనం ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక న్యూ ఫైల్ తీసుకోండి. మీరు సెంటర్ లైన్స్ పెట్టుకోండి. కొద్ది అలైన్మెంట్ కోసం, సెంటర్ పాయింట్ కోసం మనం ఫస్ట్ ఇక్కడ ఒక అలైన్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ వ్యూలో మనకు న్యూ గైడ్ ఉంది కదండి, న్యూ గైడ్లో ఇక్కడ మనం వర్టికల్గా 2 ఇంచెస్, ఇక్కడ మొత్తం మనం ఓవరాల్గా 4 ఇంచెస్ తీసుకున్నామండి. మనం సెంటర్ పాయింట్ కాబట్టి 2 ఇంచెస్ తీసుకొని ఓకే అని క్లిక్ చేస్తే మనకు ఆ 2 పాయింట్ దగ్గర అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో లైన్ వచ్చేస్తుంది మనకు. అలాగే మనం నెక్స్ట్ ఇంకో గైడ్ తీసుకోండి. ఈసారి హారిజంటల్గా 2 క్లిక్ చేయండి. ఓకే, ఇక చూడండి మనకు సెంటర్ పాయింట్ వచ్చింది కదా. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక షేప్ని తీసుకోండి.
ఓకే. ఫస్ట్ ఒక షేప్‌ని మీరు క్రియేట్ చేసేసుకోండి. ఓకే. ఈ విధంగా. ఇప్పుడు ఈ షేప్ అనేది మనకు అలైన్‌మెంట్ సెంటర్‌లో ఉండాలండి. సెంటర్‌లో తీసుకున్న తర్వాత మీరు కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ ప్రెస్ చేశాక మనకి ఇక్కడ ఉంది చూడండి యాంకర్ పాయింట్. ఈ యాంకర్ పాయింట్ ఇలా క్లిక్ చేసుకోవాలండి. ఇలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ రైట్ మార్క్ ఉంటే మనకు ఈ విధంగా ఈ యాంకర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఈ యాంకర్ పాయింట్‌ని మనం ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి కొద్దిగా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉండేటట్టుగా చూసుకొని మళ్ళీ జూమ్ అవుట్ అవ్వండి. ఓకే. ఇలా అయిన తర్వాత మీరు ఇక్కడ మనకు రొటేషన్ డిగ్రీస్ ఉన్నాయండి ఇక్కడ. ఈ రొటేషన్ డిగ్రీస్‌లో మీకు ఎన్ని షేప్స్ కావాలి? 360 డివైడెడ్ బై ఒక 20 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 20 తీసుకొని ఓకే క్లిక్ చేసేయండి. ఎంటర్. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఇలా ఆబ్జెక్ట్‌ని మనం ఈ విధంగా 360 డిగ్రీస్‌లో సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.